వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ట్రావెల్ వ్లాగ్. సంక్రాంతి అంటేనే మన అందరికీ ఒక ఎమోషన్ కదా. చిన్నప్పుడు హాలిడేస్ వచ్చాయంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. కజిన్స్ అందరం కలిసి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. అండ్ తొందరగా పొద్దున్నే లేచేసి భోగి మంటకి రెడీ అయిపోయేవాళ్ళం. ఇంకా అందరం కలిసి పిండి వంటలు చేసుకునేవాళ్ళం. ఆ హడావిడినే వేరు అసలు. ఇప్పుడైతే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 10-10:30 అవుతుంది. అన్నీ ప్యాక్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము హైదరాబాద్లో ఉంటాము. మా మమ్మీ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు ఆంధ్రాలో ఉంటారనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ హైదరాబాద్లో క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా ఈ మధ్య. సో ఫాగ్ ఉంటుంది అని లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా 1 వీక్ ఈ ట్రాఫిక్ అండ్ బిజీ లైఫ్ స్టైల్ నుంచి ఒక పెద్ద బ్రేక్ అయితే తీసేసుకున్నాము. ఈ టైంకి కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది గాయ్స్. చూసారు కదా, నేనైతే ఇంకా హుడ్డీలోనే ఉన్నాను. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1-1:30కి అంతా ఆంధ్ర ఎంటర్ అయిపోయాము. అలా ఆంధ్ర వచ్చిందో లేదో గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎటు చూసినా ఫీల్స్, అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే ఈ గ్రీనరీలో ట్రావెల్ చేస్తుంటే. ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి అని ప్లాన్ ఉండే మాకైతే. మా మమ్మీ అయితే మాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేశారనమాట. కానీ ఆన్ ది వేలో ఒక హోటల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది అసలు. ఏంటో చూద్దాము, ట్రై చేద్దాము అని చైతన్య అయితే ఇక్కడ లంచ్‌కి ఆపాడు. ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది అనే ఎక్సైట్‌మెంటే ఎక్కువ ఉండే మాకైతే. అండ్ ఇక్కడ చూసారు కదా, టేబుల్ కూడా దొరకడం కష్టంగా ఉందనమాట. అంత క్రౌడ్ ఉంది లోపల అయితే. కానీ ఎలాగోలా ఫైనల్‌గా మాకైతే ఒక ప్లేస్ దొరికేసింది. ఇక్కడ మెన్యూ అయితే పెద్దగా ఏం ఉండదు గాయ్స్. బగారా రైస్ ఉంటుంది అండ్ చికెన్, మటన్ అండ్ ప్రాన్ కర్రీస్ ఉంటాయి అంతే. రోటీస్, స్టార్టర్స్ అట్లయితే ఏం లేవని చెప్పారు. ఓన్లీ రైస్ అండ్ కర్రీస్ ఉంటాయంట. మేమైతే మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటుంది అని చైతన్య అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఈ హోటల్ చాలా ఫేమస్ అంట గాయ్స్ ఈ సరౌండింగ్‌లో. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. 1 పర్సన్‌కి మాత్రమే సరిపోతుంది ఒక ప్లేట్. బగారా రైస్ ఇంకా కర్రీతో పాటు సైడ్ గోంగూర అండ్ ఏదో పికిల్ ఇచ్చారు గాయ్స్. ఇక్కడ చైతన్య ట్రై చేస్తున్నాడు ఫస్ట్. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పమంటే వీడియో కోసం ఇట్లా ఫేక్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నాడనమాట. కానీ ఫుడ్ అయితే బావుంది గాయ్స్, నాట్ బ్యాడ్. చాలా తక్కువ మసాలా ఉందనమాట. అంటే చాలా హోమ్లీగా కుక్ చేశారు. అదే వీళ్ళ స్పెషాలిటీ అంట. ఇంట్లో తిన్నట్లే ఉంటుంది అని చెప్పారు. అదే స్పెషాలిటీ అని చెప్పారు అడిగితే. ఇంకా జర్నీస్‌లో మనము లైట్‌గా తినాలి అనుకుంటాం కదా, సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ప్లేస్ వచ్చేసి పిడుగురాళ్ళ నరసరావుపేట హైవేలో ఉంటుంది. యాంబియన్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఫుల్ విలేజ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటుందన్నమాట. మంచిగా పొలాలు అండ్ ట్రీస్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 350 ఫర్ మటన్ అండ్ 250 చికెన్ అనమాట. ఇంకా రిటర్న్ అవుతుంటే నాకైతే ఈ చింత చెట్టు కనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట టామరిన్స్. సో చైతన్యాన్ని పంపించా తీసుకొని రమ్మని. కష్టపడి ఫైనల్‌గా ఒక 2 అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలా గ్రీనరీలో ట్రావెల్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళగానే రోడ్డు మీద అందరు ఇట్లా షుగర్ కేన్స్ తీసుకొనొచ్చి సేల్ చేస్తున్నారు. అవి కూడా ట్రై చేయాలి కదా ఇంకా మనము. సో కొన్ని తీసుకున్నామన్నమాట. ఇవి ఇక్కడే వెనకాల పొలాలున్నాయంట షుగర్ కేన్‌వి. సో హాలిడేస్ కదా, ఇంకా పొంగల్ కదా, అందరు ట్రావెల్ చేస్తుంటారు హైవేలో అనేసి అక్కడ నుంచి తీసుకొనొచ్చి వాళ్ళే బయట సేల్ చేస్తున్నారంట. ఇంకా అలా తినేసి ఒక న్యాప్ అయితే వేసేసాను గైస్ నేనైతే. లేచేసరికి అరౌండ్ 6-6:30 అట్లా అయిపోయింది. ఇంకా ఆ టైంకంతా మేము కూడా మా ఊరు ఎంటర్ అయిపోయామన్నమాట. రోడ్స్ అన్నీ చాలా హడావిడిగా లైటింగ్స్‌తో కనిపించాయి నాకైతే. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఎప్పుడు ఇలా ఉండదు, బట్ ఫెస్టివల్ కదా, సో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా అలా ఫైనల్‌గా మా ఇంటికైతే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ మెనీ మంత్స్.